నా హృదయపూర్వక విజ్ఞప్తి ఎన్డీఏకి, వాళ్ళు అంతర్జాతీయ కంటి డాక్టర్తో కన్సల్ట్ చేయడం మంచిది. వాళ్ళకి హస్తదృష్టి లోపించింది, దూరదృష్టి మాత్రమే ఉన్నట్టుంది. లాంగ్ సైటెడ్ డిసీజ్. ఇది ఒక విధంగా చెప్పాలంటే దూరంగా ఉన్నటువంటి కేరళ నుంచి భూతద్దం పెట్టుకొని చూస్తున్నారు. అక్కడ ఒక ఆర్ఎస్ కార్యదర్శి చనిపోతే భూతద్దం పెట్టుకొని చూసి ప్రైమ్ మినిస్టర్ మొదలుకొని అందరూ రియాక్ట్ అయ్యి ఆడ పోయి హడావుడి చేయడానికి ప్రయత్నిస్తారు. చివరికి ఫైనాన్స్ మినిస్టర్ కూడా అక్కడ పోయి గొడవ చేస్తున్నాడు. అంత దూరంలో ఉన్నటువంటి కేరళలో ఒక ఆర్ఎస్ కార్యకర్త ఎందుకు చనిపోయాడు, ఎట్లా చనిపోయాడు, ఆయన ఏం చేశాడు, అవి విచారించి వదిలిపెట్టి లెఫ్ట్ గవర్నమెంట్ మీద దాడి చేస్తున్నారు. మరి మీ చుట్టూ ఢిల్లీ చుట్టుపక్కల ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, గుజరాత్ మోడీ గారి సొంత రాష్ట్రంలో, మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో, మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది మీద రోజువారీ దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఎంత దళితుల వాళ్ళని సోషల్ బైకాట్ చేస్తున్నారు చూడరా మీరు? మరి గుజరాత్లో దళితుల్ని ఎంతమందిని చంపారు, అవి ఎంత బయట పడలేదా? తర్వాత హర్యానా, రాజస్థాన్, మేమే పోయినాం హర్యానాకి వాళ్ళని దాడులు చేసినప్పుడు. మీరు వచ్చిన మొదలుకొని ప్రతిరోజు కనీసం కోటా ప్రకారం రోజుకు ఒక 50 అయినా దళితుల పైన, ముస్లిమ్స్ పైన, మైనారిటీస్ పైన గోరక్షణ పేరుతోటి ఇంకొక పేరుతోటి హత్యలు చేస్తూ ఉన్నారు. అంటే ఒక భయంకర వాతావరణం కల్పించి బీజేపీకి ఎదురు లేదని చెప్పేటువంటి పద్ధతుల్లో వాతావరణం కల్పిస్తున్నారు. ఇంత భయంకర రాక్షస క్రిమినల్ యాక్టివిటీస్ ప్రారంభం చేసినటువంటి మీరు కేవలం ఈ ఎన్టీ రామారావుని పడగొట్టినప్పుడు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పెద్ద ఆందోళన సాగించినప్పుడు, అప్పుడు కూడా గవర్నర్ని తర్వాత పోలీసులను ఉపయోగించి టీడీపీ క్యాంపుని తీసుకెళ్ళాలని ప్రయత్నించారు. తర్వాత మనం దానికి ఎదుర్కొన్నాం, అయిపోయింది. ఈ క్యాంపు తీసుకెళ్ళి ఈ కర్ణాటకలో పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీరేం తక్కువ తిన్నారు? ఇప్పుడు మీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఎవరైతే ఓటర్స్గా ఉన్నారో వాళ్ళందరిపైన దాడులు చేస్తున్నారు. సిబిఐని ఉపయోగిస్తున్నారు, యాంటీ కరప్షన్ బ్యూరోని ఉపయోగిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద దాడులు చేస్తున్నారు. అంటే సిబిఐని ఒక పావుగా ఉపయోగించుకునేటువంటి నిర్దాక్షిణ్యమైనటువంటి చర్యలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సంబంధిస్తుంది జనం చూస్తూ ఉన్నారు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షులను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ గంగవోలు అయిపోయారు, వ్యతిరేకించిన వాళ్ళందరూ పాపాత్మలు అయిపోయారు. నితీష్ కుమార్ సపోర్ట్ చేశాడు కాబట్టి ఆయనకి అందరం ఎక్కించారు. లల్లూ ప్రసాద్ వ్యతిరేకించాడు కాబట్టి సిబిఐ ఉపయోగించి వాళ్ళ కొడుకులపైన వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు. శశికళ మొట్టమొదటి వ్యతిరేకించింది కాబట్టి ఆమెను జైల్లో పడేశారు. భారత జాతి పుత్రులు మేము, విదేశీ పుత్రులుగా చెప్పేవాళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు ఇది బీజేపీ అనుసరించేటువంటి అప్రజాస్వామ్య చర్యలు చాలా నీచంగా ఉన్నాయి. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ చేతనైతే ఈ దాడులన్నింటిపైన మీరు స్పెషల్ కూడా వేయించండి, మాకు అభ్యంతరం. అన్నింటిపైన ఎంక్వైరీ చేస్తే మంచిది. అంటే ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలన్నింటి మీద దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు పోయి క్రియేట్ చేస్తారు, ఆర్ఎస్లో పోయి ఆందోళన క్రియేట్ చేస్తారు, వాళ్ళు వెంటనే తగుదనమ్మా అని చెప్పేసి ఎగిరికి అంతేస్తూ ఉన్నారు. ప్రస్తుత పథకంగా అక్కడ ఆందోళన చేస్తున్నారు, ప్రొవోకేట్ చేస్తున్నారు. దాన్ని అందుకొని వెంటనే కేంద్రం నుంచి ఒకవైపున బజరంగ దళ్ వాళ్ళు వాళ్ళు క్రియేట్ చేసే దానికి అగ్గికి ఆజ్యం పోసే పద్ధతుల్లో కేంద్ర మంత్రులు స్వయంగా పోయి అక్కడ ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇలాంటి అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళు టాప్ మోస్ట్ మినిస్టరు అక్కడికి పోయి అంత హడావిడి చేయాల్సిన పని ఏమొచ్చింది? అంటే లాండ్ ఆర్డర్ చూసుకుంటుందని చెప్పారు కదా. అంతకుముందు ఏమన్నాడు హోమ్ మినిస్టరు, ఆడేమో జరుగుతుంది చూడండి అన్నాడు. అక్కడే జరగకముందు కానీ హోమ్ మినిస్టర్ ఆర్డర్ చేశాడు.